మౌనంగా ఉండడం వల్ల లాభం ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే మనకు సమస్యలు అనేవి ఉంటాయి. సమస్యల్లో కొన్నిసార్లు నోరెత్తి మాట్లాడినా మనల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. అది కూడా పట్టుకొని మనల్ని నిందిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నోరు తెరిచి మాట్లాడే అవకాశం కూడా మనకు ఉండదు. మనల్ని ఎలా చూస్తారంటే ఇక దోషిగా చూసే అవకాశాలు కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఆ మౌనంలో మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూసినప్పుడు మన వెనక ఒక హస్తం వస్తూ ఉంటుంది. ఏంటిదంటే బలమైన హస్తం, దేవుని హస్తము మన వెనక వచ్చి మన సమస్యతో అది పోరాడుతూ ఉంటుంది. లోకంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో ప్రతిదీ దేవుడు మనం చూస్తూ ఉంటాడు. ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేస్తే ఫోన్లో అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఏమేమి యాప్స్ వాడుతున్నామో, ఏమేమి చేస్తున్నామో అది ఆన్ చేస్తే మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ లోకాన్ని కూడా దేవుడు రికార్డింగ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఏమొస్తుంది? తీర్పు వస్తుంది. తీర్పులో మనందరము జాయిన్ అవుతా ఉంటాము. కాబట్టి దేనికోసం మన హృదయం తాపత్రయపడుతుంది, దేనికోసం ప్రాకులాడుతుంది, కానీ వ్యర్థమైనది మనలో ఒకటి ఉంటుంది.